టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారి వారసులుగా ఎవరు నిలుస్తారు అని రకరకాల చర్చలు నడిచాయి. అయితే ఆ ప్రశ్నలకు జింబాబ్వే సిరీస్లో సమాధానం దొరికినట్లయింది. యువకులతో కూడిన టీమిండియా మొదట మ్యాచ్ కోల్పోయినప్పటికీ తర్వాత 3 మ్యాచ్ల్లో అదరగొట్టి ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ సిరీస్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఈ యువ జట్టులో అభిషేక్ శర్మ, జైస్వాల్ ఇద్దరూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు హిట్టింగ్ దెబ్బకి ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ కి సరైన వారసుడు ఎవరో అర్థం అవడం లేదు. అయితే ఈ పరిస్థితిని విశ్లేషిస్తూ అలానే రోహిత్ శర్మకి అసలైన వారసుడు వీరిద్దరిలో ఎవరు అనే దానిపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రోహిత్, కోహ్లీ రిటైర్ అయ్యాక వారి స్థానాలు ఎవరు భర్తీ చేస్తారా అని నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే జింబాబ్వే సిరీస్ చూశాక నాకొకటి అర్థమైంది. రుతురాజ్ గైక్వాడ్ కోహ్లీకి స్థానానికి ఒక చక్కటి ఆప్షన్ గా నిలుస్తాడు. ఇకపోతే రోహిత్ శర్మ స్థానం కోసం పోటీ చాలా గట్టిగా ఉంది. అభిషేక్ శర్మ, జైస్వాల్ ఇద్దరూ కూడా భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. వారిలో ఎవరు బెస్ట్ అంటే ఒకరి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఇద్దరిలో ఆ హిట్టింగ్ కెపాసిటీ ఆ రేంజ్ లో ఉంది. గిల్ కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ అతడి బ్యాటింగ్ శైలి ఓపెనింగ్ స్థానం కంటే కూడా 1 డౌన్ కి బాగా ఉపయోగపడుతుంది. నా ప్రకారం గిల్ ఓపెనర్ గా కాకుండా 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి జైస్వాల్, అభిషేక్ శర్మని ఓపెనర్స్ గా పంపిస్తే ఆ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. ఆ ఇద్దరూ పవర్ ప్లేలో ప్రత్యర్థులను వణికించి పరుగులు రాబట్టగలరు అన్నది నా అభిప్రాయమని పాంటింగ్ ముగించాడు. మరి పాంటింగ్ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.